సూపర్ 6 హామీల్లో మూడింటిని వచ్చే జూన్ లోపు అమలు చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ జాబితాలో ఉన్నాయి. వైసీపీ పాలన తర్వాత ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వెనక్కి వెళ్లకూడదని పోలిట్ బ్యూరోలో నిర్ణయించారు. మత్స్యకార భరోసా కింద చేపల వేట నిషేధం సమయంలో గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు 10,000 చొప్పున ఇస్తే తాము 20,000 ఇస్తున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి వాటిని కూడా వీలు వెంబడి అమలు చేస్తామన్నారు. ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేస్తున్నామన్నారు. ఏటా 32,000 కోట్లతో 64 లక్షల మంది లబ్దిదారులకు నెలకు 4,000 వంతున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నామన్నారు. ప్రఖ్యాత కిమ్స్ ఆసుపత్రి అమరావతిలో మెడికల్ కళాశాల, డీమ్డ్ మెడికల్ యూనివర్సిటీ పెట్టడానికి ముందుకొచ్చిందని సీఎం చెప్పారు. వినుకొండలో తమకున్న 700 ఎకరాల్లో వైద్య రంగానికి సంబంధించిన వివిధ విభాగాల వారికి శిక్షణ ఇవ్వడానికి భారీ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు కూడా ఆ సంస్థ నిర్ణయించిందని, లక్షల ఉద్యోగాలు కల్పిస్తామందని తెలిపారు. డాక్టర్ సుధాకర్ కు వేధింపులు, ఆయన మరణం, మాచర్లలో జరిగిన చంద్రయ్య రాజకీయ హత్య మొదలైన వాటిపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర బడుగు వర్గాల వారిని ఊచకోత కోసిన సంఘటనలు ఈ ట్రిబ్యునల్ పరిధిలోనికే వస్తాయి. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం శిరస్సు ఖండించడం, అంతర్వేదిలో రథం దహనం సహా ఆలయాలపై దాడుల వెనుక ఎవరున్నారో తేల్చి శిక్షించడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టబోతున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పాత్రికేయులు వంటి వారిపై మోపిన అక్రమ కేసులపై పరిశీలన జరిపి ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లులు త్వరగా చెల్లించాలని నిర్ణయించారు. కింది స్థాయిలో ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటిని సత్వరం పరిష్కరించడానికి ప్రతి ఎమ్మెల్యే ప్రతి శనివారం విజ్ఞప్తుల కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఉదారంగా ఆదుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి పోలిట్ బ్యూరో సమావేశం ధన్యవాదాలు తెలిపింది. అమరావతి, విశాఖ ఉక్కు, పోలవరం, కోపర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులకు కేంద్రం నిధులిచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. వైసీపీ హయాంలో వచ్చిన చెడ్డ పేరు పోగొట్టి రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించగలుగుతున్నామని చెప్పారు. 1,00,000 కోట్లతో రామయ్యపట్నం వద్ద బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ 2-3 నెలల్లో శంకుస్థాపన చేస్తామని, 1,50,000 కోట్ల పెట్టుబడితో ఆర్సెల్ఆర్ ఉక్కు ఫ్యాక్టరీకి త్వరలోనే శంకుస్థాపన ఉంటుందని తెలిపారు.